అంటే ఓటీటీల ప్రభావం అండ్ స్టార్ హీరో సినిమాలు 2 సంవత్సరాలు తీసుకోవడం ఇవే ఇప్పుడు థియేటర్‌లకి ఇటువంటి దుస్థితి తీసుకొచ్చాయా సార్? దుస్థితి కాదు. హ్మ్. అవే సినిమాలు ఫీడింగ్ ఇస్తుంది థియేటర్‌కి. అవి కూడా లేవు అనుకుందాం మనం. థియేటర్‌కి ఇంకా ఆయనతో రాడు వాడు. అవును. థియేటర్‌కు ఆయనతో కూడా రారు. ఇదే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లని అంత గొప్పగా చూసే ఎగ్జిబిటర్లో వాళ్ళ పరిస్థితి ఏమైందంటే 52 వారాలు హౌస్ఫుల్ చేయాలి అంటే వాళ్ళు రెంటల్ అనే పద్ధతి ఇప్పుడు అంటున్నారుగా. రెంటల్ పద్ధతి ఏమైపోయిందంటే వాళ్ళ థియేటర్ ఓనర్ ఉన్నాడు. వారానికి ₹1,00,000 రెంట్ వస్తుంది అనుకుందాం మనకు. నెల తిరిగే లోపల ₹4,00,000 వస్తుంది ఆయనకి. డన్. కానీ ఈ ₹1,00,000 రావాలంటే ఆయన సినిమాను కొనుక్కొచ్చుకొని వేసుకోవాలి. ఒక సినిమాని ఒక చిరంజీవి సినిమానో లేదా ప్రజెంట్ మన ఎన్టీఆర్ సినిమానో లేకపోతే ఎవరిదో ఒక పెద్ద హీరో ప్రభాస్ సినిమానో, రామ్ చరణ్ సినిమానో, అల్లు అర్జున్ సినిమానో తీసుకొని వచ్చినప్పుడు హౌస్ఫుల్ కెపాసిటీ ఎంత? ఒక్క షో వచ్చేసి ఈరోజు ₹50,000 అనుకుందాం మనం. 4 షోలకు ₹2,00,000. 4 షోలకు 2,00,000 వచ్చింది. 1 వీక్ వచ్చే వరకు 14,00,000. 14,00,000 ఫుల్ కెపాసిటీ చేస్తే ఈయనకు ₹1,00,000 వస్తుంది థియేటర్ రెంట్. అంతే కదా థియేటర్ రెంట్. 50% చేస్తే ₹7,00,000. దాంట్లో ₹1,00,000 ఈయనకు తీయాలి, స్టాఫ్ తీయాలి, ఎలక్ట్రిసిటీ తీయాలి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ తీయాలి. సో 50% ఫుల్ అయినా కూడా ఈరోజు లాస్ట్లోనే ఉంటాడు ఎగ్జిబిటర్. ఎందుకంటే దానికి ఎంతో పెట్టి రేటు పెట్టి కొనుక్కొని వచ్చింటాడు కదా, ఆ రెంట్ కూడా తీయాలి కదా. మనకు చాలా వరకు ఏం ఆలోచిస్తారు అంటే హౌస్ఫుల్ అయితే ₹1,00,000 ప్రాఫిట్ వస్తే 50% వస్తే 50,000 వస్తుంది అంటారు. 50% వస్తే మినిమం ఎక్స్పెండిచర్ చేస్తే ఉల్టా అయినా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సినిమా ఎప్పుడు 60 to 80% కెపాసిటీ ఉన్న రోజే డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, మీడియేటర్ బాగుపడతారు, లీజీదారు బాగుపడతారు. వీళ్ళు కొన్ని కొత్త కోణాలు ఎట్లా వచ్చినాయంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వీళ్ళు కాకుండా లీజ్ దారులు వచ్చారు. లీజ్ దారులు ఎవరు అంటే ఎగ్జిబిటర్ నడిపించుకోలేని పరిస్థితుల్లో నా థియేటర్ నడిపించుకో సార్, ఏమన్నా మీరు రేట్ ఇచ్చుకోండి, నాకు ఒక ₹1,00,000 ఇస్తే చాలు, నేను దేనికి నేను ఏ సినిమా కొనుక్కోలేను, ఏ సినిమా డబ్బులు పెట్టి తీసుకురాలేను నేను. సో ₹1,00,000 కోసము లీజ్కి ఇచ్చేస్తున్నాం. లీజ్కి ఇచ్చేసిన తర్వాత లీజ్ దారులు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే అల్లు అరవింద్, దిల్ రాజు, మన ఉషా కిరణ్ తగ్గించారు అనుకోండి, సురేష్ బాబు, ఏషియన్ ఫిలిమ్స్, వీళ్ళందరూ లీజ్ దారులు. వాళ్ళు ఒక టైంలోనేమో వీళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుందామనే కోణంలో థియేటర్లలో మాకు ఇవ్వండి అని తీసుకున్న వాళ్ళు లాస్ట్ 15 years నుంచి వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటే థియేటర్ వచ్చి నా థియేటర్ లీజ్ తీసుకోండి అంటున్నారు. నడుపుకోలేకపోతున్నాడు. ఎందుకంటే పెద్ద సినిమానే కొనుక్కొస్తేనే హౌస్ఫుల్ అవుతుంది, చిన్న సినిమా హౌస్ఫుల్ కాదు. హౌస్ఫుల్ కాకుండా నువ్వు ట్యాక్స్ కట్టాలి, హౌస్ఫుల్ కాకుండా నువ్వు శాలరీస్ ఇవ్వాలి, హౌస్ఫుల్ కాకుండా నీకు రెంట్లు కట్టాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాగా టెన్షన్ అవుతున్న వ్యక్తి ఎవరు అంటే ఎగ్జిబిటర్. నా సినిమా 52 వారాలు నా థియేటర్ నడవాలంటే ఏంటి పరిస్థితి? రెంట్కి ఇచ్చుకుంటే ఈ ₹1,00,000 నాకు జరగదు. ఇలా డబ్బులు, సాలిడ్ డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి అంటే పెద్ద సినిమా వేసినప్పుడు ఎంత చెత్త ఆర్డినరీ థియేటర్ అయినా కూడా హౌస్ఫుల్ అవుతుంది. బాహుబలిలో, RRR అలాంటి ఒక పెద్ద క్యాన్వాస్, సలార్లో, KGFలో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండి, పుష్ప లాంటి సినిమాలు బ్రాండ్ ఇమేజ్ ఉన్న సినిమాలు, ఫ్రాంచైజ్ సినిమాలు, పెద్ద స్టార్ సినిమాలు వచ్చేవారికి ఏమవుతుంది అంటే ఆ ఊర్లో ఆ సెంటర్లో ఉన్న 10 థియేటర్లు కూడా హౌస్ఫుల్ కావడానికి ఆస్కారం ఉంది. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు పర్సంటేజ్ అడగాలి వీళ్ళు. అప్పుడు లీజుదారులు ఏమంటారు అంటే నీకు రెంటే ఇస్తా అంటాడు. నీ రెంట్ ₹1,00,000 ఎంతనో రెంటే ఇస్తాను. రెంట్ ఇస్తే ఇప్పుడు రెంట్కు ఒప్పుకోవాలి. మిగతా 52 వారాల పరిస్థితి ఏంది? ఈ వారాలు ఒక 10 వారాలు తీసేద్దాం, మిగతా 42 వారాల పరిస్థితి ఏంది? సో ఈ ప్రెషర్ అంతా ఆలోచించి ఎగ్జిబిటర్లు అనే భాష ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే సినిమాకు ఏదైనా సరే నాకు పర్సంటేజే ఇవ్వండి. ఎందుకు పర్సంటేజ్ అడుగుతున్నారు అంటే మల్టీప్లెక్స్లలో పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మల్టీప్లెక్స్ నెవర్ బై ఏ మూవీ. మల్టీప్లెక్స్ ఒక్క సినిమా ఒక ప్రొడ్యూసర్ దగ్గర కొనదు. మల్టీప్లెక్స్ ఏం చేస్తుంది అంటే నువ్వు సినిమా ప్రొడ్యూసర్ దిగగానే వాడు నా థియేటర్లో రిలీజ్ చేస్తాను. ఎన్ని టికెట్లు కట్ అయితే 10 టికెట్లు కట్ అయినాయి అనుకో, 50% నీకు, 50% నాకు. నువ్వేమో ప్రోడక్ట్ తయారు చేసినావు, నేనేమో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రిలీజ్ చేస్తున్నా సినిమాని.
నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి నీ సినిమాకి రెవెన్యూ వస్తున్నది. నా దగ్గరకు వచ్చి సినిమా చూస్తాడు. నువ్వు ప్రొడ్యూస్ చేసినంత మాత్రం నీకు డబ్బులు ఇచ్చి సినిమా చూడ నీకు ఆస్కారం లేదు కదా. డెఫినెట్లీ మనకు బయ్యరు నా దగ్గరికి రావాలి అనే డిమాండ్ క్రియేట్ చేసుకొని మల్టీప్లెక్స్ ఒక దీంట్లో 50%, 50% నీకు, 50% నాకు. సో అప్పుడు ఖచ్చితంగా ఆడియన్ అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా మల్టీప్లెక్స్ లో ఉన్న అగ్రిమెంట్ అదే ఉంది కాబట్టి ఇది పాన్ ఇండియాలో అదే అగ్రిమెంట్ ఉంది. ఎనీ మల్టీప్లెక్స్ కున్న బెనిఫిట్లు కూడా చెప్తాను. ఒక పర్టికులర్ ప్లేస్ లో, ఒక 1/2 acre ప్లేస్ లోనో 1 acre ప్లేస్ లోనో ఒక థియేటర్, సింగిల్ థియేటర్ ఒక్క థియేటర్ మాత్రమే కట్టగలం. ఆ థియేటర్లకు వెళ్ళి వచ్చే రెవెన్యూ సినిమా టికెట్లు తప్పితే ఇంకేముండదు. ఒక గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో సినిమా టికెట్ల మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంకా వేరేది ఏముండదు. నీకు అదే ప్లేస్ లో మల్టీప్లెక్స్ కాంప్లెక్స్కి వస్తే ఫస్ట్ 5 థియేటర్లు అవుతాయి అవి. సో 5 థియేటర్ల ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్కి. అది కాకుండా రెస్టారెంట్లు ఉంటాయి, షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, మన గేమ్ జోన్స్ ఉంటాయి. సో ఒక మల్టీప్లెక్స్ ప్లేస్ లో చాలా రకాల గవర్నమెంట్కి బెనిఫిట్ అయ్యే ట్యాక్స్ సోర్సెస్ డెవలప్ అవుతాయి అక్కడ. సో అందుకోసమే మల్టీప్లెక్స్ విరివిగా స్టార్ట్ అయిపోయినాయి. గవర్నమెంట్ కూడా సింగిల్ విండో మీద ఇచ్చేస్తున్నారు పర్మిషన్స్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా చాలా మంది మల్టీప్లెక్స్ చేసేస్తున్నారు. అదొకటే ఆప్షన్ మల్టీప్లెక్స్ లో, అదొకటే ఆప్షన్. ఎందుకు అంటే సింపుల్ అండి, ఇంత పెద్ద లాజిస్టిక్ కూడా చెప్పాల్సిన పని లేదు. మనం ఇంతకుముందు మన దగ్గరలో సబర్బన్ లో కానీ ఈవెన్ హైదరాబాద్ లో కూడా 300 గజాల్లో 400 గజాల్లో ఇల్లు ఉండేది. జూబ్లీస్ లో ఏ ఇల్లు చూసినా కూడా 1200 గజాలు లేదా 2400 గజాలు ఉండేది. ఇప్పుడు 300 గజాలు అంటే 4 ఫ్లోర్లు కడుతున్నాం మనం ఉండడానికి ఉంటే, లేదా 3 ఫ్లోర్లు రెంట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి. ప్లేస్ అంతే కదా, మరి రెంటల్ సోర్స్ పెంచుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు హ్యాపీగా కార్ పార్కింగ్ చేసుకోవాలన్నా సిల్లార్లో పోయి చేసుకోవాలి, లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్ చేసుకోవాలన్నా. ఇంతకుముందు ఎలా ఉండేది, ముందులో గేట్ ఉండేది, పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు, ఒక ముసలాతను అక్కడ కూర్చుంటుండే, ఒక వరండా ఉండే అక్కడ కూర్చుంటుండే. ఆ ఫెసిలిటీని మనము డ్యూ టు పాపులేషన్ వల్ల, సో ఇక్కడ ఎంత చేసుకున్నా మనం ఉండడానికి ఉంటుంది. 2 ఫ్లోర్లు వేసుకున్నామంటే రెంట్ పెరుగుతుంది. సేమ్ సిస్టమ్, అదే సిస్టాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో థియేటర్ ఉండేదానికంటే మనం ఒక మల్టీప్లెక్స్ వేస్తే షాపింగ్ కాంప్లెక్స్లో రెంట్లు వచ్చేస్తాయి, ఫుడ్ కోర్ట్ రెంట్ వస్తుంది, గేమ్ జోన్లో రెంట్లు వస్తాయి. దాంట్లో నువ్వు ఎన్ని రకాల రెంటల్ సోర్సెస్ డెవలప్ చేయొచ్చు, అన్ని రకాల రెంటల్ సోర్స్ చేయొచ్చు. ఇదంతా క్యాపిటలిజం, గ్లోబలైజేషన్ లో వచ్చిన ఐడియాస్. ఇక్కడ సత్యం థియేటర్ త్రిబులేగా మారింది. రేపు ఎర్రగడ్డలు కూడా మారొచ్చు గోకుల్ థియేటర్. సో ఈ చక్రంలో పడిపోయి ఏమవుతున్నది అంటే మల్టీప్లెక్స్ కి జనాలు అలవాటు అవుతున్నారు, సింగిల్ థియేటర్కి రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు లీజ్కి ఇచ్చిన తర్వాత లీజుదారు ఏం చేయాలి? ఒక మామూలు థియేటర్, ఇప్పుడు మీకు లక్ష్మీకళ థియేటర్లు ఉంటాయి కదా, ఏం కాదు లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ, అప్పుడు 2 థియేటర్లు ఉండేది. ఏషియన్ వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని 3 థియేటర్ చేశారు. దాన్ని సుందరంగా చేశారు. మళ్ళీ మామూలుగా ఉండే థియేటర్ ఎప్పుడైనా ఏషియన్ బ్రాండ్ కాగానే లావిష్ సీటింగ్ చేస్తారు, ఏసీ చేస్తారు, లావిష్ గా టాయిలెట్స్ చేస్తారు, లావిష్ గా బుకింగ్ కౌంటర్స్ వస్తాయి, ఫుడ్ కోర్ట్స్ వస్తాయి, అన్ని వచ్చేస్తాయి అక్కడ. సో అప్పుడు ఏమైతుందంటే ప్రతి ఒక్కడు థియేటర్ మంచిగుంటే వెళ్దామనే దాంట్లో పోతుంటారు. మీకు అంటే ఇప్పుడు మీరు చూసిరో లేదో, హాలీవుడ్ సినిమా చూడాలంటే మేము సంగీత్లోనే చూస్తుంటాం, ఆనంద్ థియేటర్లోనే చూస్తుంటాం, సో షా థియేటర్లో, షేన్షా థియేటర్లోనే చూస్తుంటాం, సూర్య థియేటర్లోనే చూస్తుంటాం. అప్పుడు ఆడియన్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోతుంటాం, మేము ఫలానా సినిమా ఫలానా థియేటర్లోనే వస్తుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఓన్లీ తెలుగు మూవీసే. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో హిందీ సినిమా ఆడిన చరిత్రనే లేదు, హిందీ సినిమా రిలీజ్ అయ్యే చరిత్రనే లేదు. సంగీత్ థియేటర్లో తెలుగు సినిమాలు ఆడిన చరిత్ర లేదు. మంజు థియేటర్లో తెలుగు సినిమాలు ఆడిన ఉండదు, అంటే కొంచెం మల్టీ ఉంటే మంజు, నటరాజ్ అదంతా. సో అప్పుడు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయినారు, నేను సంగీత్లో పోయినంటే నేను ఇంగ్లీష్ సినిమానే చూస్తా. సో అలాంటి సింగిల్ థియేటర్ల కల్చర్ని మనం మార్చుకుంటూ మనం దీంట్లోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా సింగిల్ థియేటర్లలో సినిమాలు చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ లేరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. అందుకోసమనే వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము రెంట్స్ ఇవ్వము, నాకు రెంటల్ సిస్టమ్ వద్దు, మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి, మల్టీప్లెక్స్కి ఎలా ఇస్తున్నారో మాకు కూడా పర్సంటేజ్ ఇవ్వండి.
ఇప్పుడు అదే మన డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ ఏమంటాడు అంటే, మల్టీప్లెక్స్ లో ఉన్న ఫెసిలిటీస్ నీ థియేటర్లకి నువ్వు తీసుకొచ్చుకో, అప్పుడు మేము పర్సెంటేజ్ ఇస్తామంట. వీళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్ చేయలేడు. పాత థియేటర్ ఎంత అంగులు చేసినా కూడా అదే థియేటర్ అవుతుంది. సున్నాలు వేసుకోగలుగుతాడు, ఫాల్ సీలింగ్ చేయమంటాడు, చీరలు మార్చగలుగుతాడు, కానీ దాన్ని మల్టీప్లెక్స్ కోణం తీసుకెళ్ళాడు కదా. ఎప్పుడైతే మల్టీప్లెక్స్ తీసుకుపోయిండో అన్నప్పుడు డిఫాల్ట్ గా నీకు మల్టీప్లెక్స్ అప్లికేషన్స్ వచ్చేస్తాయి కదా. 50% నీకు మళ్ళీ ఫుడ్ కోర్ట్ రెంట్స్, ఈ రెంట్స్, ఆ రెంట్స్ అన్ని వచ్చేస్తాయి. సో కొన్ని రోజుల తర్వాత సింగిల్ థియేటర్ ఉండకపో అనేది నా నమ్మకం. సో సింగిల్ థియేటర్ లో వాళ్ళ డిమాండ్ని ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. కానీ వాళ్ళది ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళది మంచి నిర్ణయమే బంద్ పెడదామనేది. దానివల్ల ప్రభావం ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో రెవెన్యూ పర్సంటేజ్ ఇప్పుడు ఓవరాల్గా ఒక తెలుగు సినిమాకి పాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాత లెక్కేసుకున్న జిల్లాల ప్రకారం మన దగ్గర 10 జిల్లాలు, 13 జిల్లాలు, 23 జిల్లాలలో వచ్చే రెవెన్యూ హైదరాబాద్లో ఒక థియేటర్లో వచ్చే ఒక ఏరియాలో వస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా ఉన్నారు, మల్టీప్లెక్స్లు చాలా మంది ఉన్నారు. సో అందుకే నైజాంలో సినిమా గట్టెక్కిందంటే సినిమా బయటపడుతుంది అనేది ఒక పెద్ద నమ్మకం ఉంది. సో ఈ కోవలో నేను చివరిగా చెప్పేది ఏంటిదంటే, సింగిల్ థియేటర్లో ముందుకు మనుగడ లేదు. సింగిల్ థియేటర్లో నువ్వు మార్చితే అప్పుడు నీకు బెనిఫిట్ ఉంటుంది. మార్చి మళ్ళీ నువ్వు చేసేది ఏంటిది అంటే, నువ్వు పార్కింగ్ పెంచుతావు, నువ్వు మళ్ళీ సమోసా రేటు పెంచుతావు, పాప్కార్న్ రేట్ మళ్ళీ 200 చేయాలి తప్పదు నీకు, మళ్ళీ పార్కింగ్కి 50 రూపాయలు చేయాలి తప్పదు నీకు, కూల్ డ్రింక్ డబ్బు చేయక తప్పదు. అప్పుడు ఏముంటుండే, థియేటర్కి పోతే 5 రూపాయలు ఇంటర్వెల్ ఖర్చు అయిపోతుండే. ఒక టీ 2 రూపాయలు, ఒక 3 రూపాయలు సమోసాలు, పాప్కార్న్. ఓవరాల్గా ఏంటంటే సింగిల్ థియేటర్లో ముందుకి మనగడ సాగనించలేవు. వాళ్ళు చేసుకున్న తప్పిదమే ఇది కూడా. చివరిగా సింగిల్ థియేటర్ ఓనర్స్కి మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు చేసుకున్న తప్పేంటిది అంటే, లీజ్ దారుల దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటూ లీజ్కి ఇచ్చేసారు థియేటర్లు. బతిలాడి లీజ్ ఇవ్వడం చేయడం వల్ల ఏమైపోయింది అంటే, లీజ్ దారులు ఇప్పుడు సురేష్ బాబు, దిల్ రాజు, ఏషియన్ ఫిలిమ్స్, అల్లు అరవింద్ వీళ్ళు చెప్తుంటారు కదా, నలుగురు చక్రాల్లో బంధించబడ్డది సినిమా అని. వాళ్ళు చెప్పిందే వేదం లాగా నువ్వు మారిపోయినావు. నీ వల్ల వాళ్ళ ఆధిపత్యం వచ్చింది. ఒకవేళ ఇంకొకటి చెప్దాం, వాళ్ళని ఈ రోజే స్టాప్ చేయిస్తారు అనుకో, మాకేమొద్దురా బాబు, మాకేమొద్దు అని వాళ్ళు వద్దనుకున్నారు, లీజులు వద్దనుకున్నారు అనుకోండి, ఏడ్చుకుంటారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే ప్రతి సినిమా డబ్బులు పెట్టి కొనాలి మళ్ళీ వాళ్ళ దగ్గర. వాళ్ళు డబ్బులు పెట్టి కొని వాళ్ళ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో ఎగ్జిబిటర్ అనే వ్యక్తి ఈరోజు డబ్బులు పెట్టి సినిమా కొనే స్టేజ్లో లేడు కాబట్టే వాళ్ళు ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ బేసిస్ ఇవ్వాలి అని అడుగుతున్నారు. అది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎగ్జిబిటర్లో 2 రకాలు ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రిక్గా ఉన్న నైజాం టెరిటరీ థియేటర్ల అసోసియేషన్ వేరు, ఆంధ్ర థియేటర్ అసోసియేషన్ వేరు, సీడెడ్ థియేటర్ అసోసియేషన్ వేరు, ఈ మూడు కలిసిన థియేటర్ అసోసియేషన్స్ వేరు. ఎగ్జిబిటర్ అసోసియేషన్స్ గిల్డ్ కూడా చాలా, ఇలా 4-5 అసోసియేషన్స్ తీసుకోవాల్సిన డిసిషన్. మళ్ళీ దాంట్లో ఏమైపోతుంది అంటే, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు. మళ్ళీ దిల్ రాజు డిస్ట్రిబ్యూటరు, దిల్ రాజు ప్రొడ్యూసరు, దిల్ రాజు ఎగ్జిబిటర్. సో దిల్ రాజు ఎవరి పక్కన మాట్లాడాలి? ప్రొడ్యూసర్ పక్కన మాట్లాడాలా, డిస్ట్రిబ్యూటర్ పక్కన మాట్లాడాలా, ఎగ్జిబిటర్ పక్కన మాట్లాడాలి? సురేష్ బాబు ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు. ఏషియన్ ఫిలిమ్స్ ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళే ఎగ్జిబిటర్లు. సో డిసిషన్ ఎప్పుడు కూడా లాభం ఎక్కడో ఎవరికి వస్తుంది అనే దాని మీదనే ఉంటది. కానీ ఎమోషనల్ గా డిసిషన్స్ జరగవు. ఎందుకంటే ప్రేక్షకులు, నేను చివరికి ఒక మాట చెప్తున్నా, నాకు దేవి థియేటర్లో నాగార్జున సినిమా చూస్తే చాలా సంతోషం. కానీ నేను ఇప్పుడు దేవి థియేటర్కి వెళ్ళి నాగార్జున సినిమా చూస్తానా? ఎక్కడ మల్టీప్లెక్స్ ఉండే చూస్తాను. అప్పుడు కొన్ని థియేటర్లో సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. చిరంజీవికి పెట్టు సంధ్య 35mm, మన మహేష్ బాబుకు పెట్టు సుదర్శన్. ఆ సినిమాలలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయిందంటే బ్లాక్ బస్టర్.